మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ నెల 6 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోయే తెలంగాణ జనజాతర సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన కార్యాచరణను పర్యవేక్షించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో పోటీ పడిన మిత్రులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ గారు, ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మిత్రులు చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, చాలామంది పెద్దలు ఈరోజు ఈ సమీక్షకు రావడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది, తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి